సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం 6 గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మీ ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్స్ అంటే 10 కోట్ల మంది మహిళలని కాదు, మహిళా సోదరి మనులు ఒక్కరోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పై చెలుకు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్స్ ఇస్తే ప్రతి మహిళా సోదరిమణికి ఏ విధమైన సాధికారత ఇవ్వటం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఉన్నాం, ఈరోజు వచ్చి 40 రోజులు కాలే, ఇంకా మొత్తం కాలేదు, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఇంకా ఎప్పుడు చేస్తారు అనే ఆలోచన ఒక విమర్శలు చేసి ఒక లేకుంటే అనుమానం ఉన్న చాలా మందికి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి ఒక్క గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీర్చి మళ్ళా మేము మా ప్రభుత్వంలో ఇచ్చి ఈయన ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరందరూ కూడా అధైర్యపడకూడదు. కొంతమంది విమర్శల ద్వారా కొంతమంది అనుమానాల ద్వారా ఈరోజు మీకు కలిగించిన ఒక నమ్మకాన్ని నీరుగార్చే ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, మంచి ఆలోచనలు ఇవ్వండి. ఒక కొత్త ఆలోచన చేసేది ఆ ఆలోచన ప్రక్రియలో మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పు ప్రక్రియలో ఏం చేస్తే బాగుంటుందని మీరు తప్పకుండా సమూల ఆలోచన ఇస్తే మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అవునన్నా కాదన్నా మార్పు కోరిన ప్రజలు పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. కోరినట్టు ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి ఐటీ రంగానికి సంబంధించిన బాధ్యత ఒక మంత్రిగా ఈ జిల్లా వాసులు మరి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవకాశం కల్పించారు. జిల్లా కేంద్రానికి సంబంధించి ఇప్పుడే మేము చూస్తా ఉన్నాం, కరీంనగర్లో జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐటీ టవర్ మేము మొన్న రివ్యూ చేస్తా ఉంటే ఆ ఐటీ టవర్ కట్టినాం. ఆ ఐటీ టవర్ కట్టిన తర్వాత మరి దాంట్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు రావాలి. కొద్దిమంది పెడతామన్నారు, కేవలం ఇప్పుడు 2%, 5%, 10% దాంట్లో స్పేస్ ఆక్యుపై ఉంది. తిరిగి వారు మళ్ళా తిరిగి రాలేదు. అదంతా కూడా మళ్ళా ఒక టాల్ బిల్డింగ్ కట్టుకున్నాం కానీ పూర్తి స్థాయిలో దాంట్లో ఆక్యుపేషన్ లేదు. మొదటగా దాన్ని ఆక్యుపేషన్ చేయడానికి దాని పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కి సంబంధించిన దిగ్గజాలను రావాలని మేము కోరినాం. ఇక్కడే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న సాఫ్ట్వేర్ పార్కులు స్థలము మనం బిల్డింగ్ కట్టడం, బిల్డింగ్ లో నడవటం లేదు. కానీ రాబోయే కాలంలో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు ఇచ్చిన మంచి సూచన సలహా నేను అడిషనల్ కలెక్టర్ గారికి చెప్తున్నా, మంచి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఫస్ట్, వాళ్ళతోని ఒప్పందాలు కుదిర్చిన తర్వాత పెద్ద ఎత్తున దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చేసి మొదటిగా వారు వచ్చినప్పుడు వారు రేపు ఎల్లుండో నెలకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలు పెడతామన్నప్పుడు మనం మొదటిగా టెంపరీ స్థలం తీసుకోవచ్చు. అది చూసుకొని, ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సింది ఉపాధి, ఆ ఉపాధి పరంగా ఏ విధమైన ప్రయత్నం చేయాలో తప్పకుండా చేస్తాం. వాళ్ళు బాగా చేస్తే మేము ఇంకా బాగా చేసే ప్రయత్నం, ఇంకా మంచి చేసే ప్రయత్నం, 10 ఆలోచన చేస్తే 20 ఆలోచన చేసే కార్యక్రమం చేసే ప్రక్రియ, ఒక బాధ్యత, ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకి
మంచి చేసే తీర్తాము. మీరు ఏది కూడా అనుమానాలు పెట్టుకోవద్దని మేము ఆ ఇతర దేశాలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, మరి మా సోదరులు ఆశావాది తెలుసు నాకు, ఆశావాది కనుక ఏ విధమైన అపోహలు పెట్టుకోకుండా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంశంలో వారికి ఏం అవకాశం ఇవ్వం ధర్నాలు చేయడానికి.